అయితే ఏ భూమి షేప్స్ గురించి నోట్స్ అయితే ఏముండదు. జస్ట్ మనకి 1 or 2 క్లాసెస్ అంతే, అంతకు మించి నోట్స్ ఏమి ఉండదు, అంతా మనకి ప్లాట్ఫామ్ మీదనే ఉంటది. ఓకే. ప్లాట్‌ఫామ్ మీదే షేప్స్ ఓపెన్ చేసి చెప్తుంటారు ఆ, లాస్ట్ టైమ్ ఆ, చూపించినట్టు. అంతే. ఓకే మేడం. సో ఇది మనకి డే 3 క్లాస్. సో మనం ఫస్ట్ డే వచ్చేసి డెమో చూసాము. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అనేది వెరీ షార్ట్ నోట్ లాగా చూసాము. కోర్స్ కంటెంట్ లో ఉన్న టాపిక్స్ ఏంటి, మనం కవర్ చేయబోయే టాపిక్స్ అవి అన్ని. నిన్న వచ్చేసి వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, భూమి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది, అసలు మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనే పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ ఒక స్మాల్ రీక్యాప్ లాంటిది. ఇంటిగ్రేషన్ అంటే మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక సర్వీస్ లో ఉన్న డేటాని ఇంకొక సర్వీస్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాము. సో అది ఏ సర్వీస్ అయినా అవ్వచ్చు, లోకల్ సర్వీస్, క్లౌడ్ సర్వీస్ ఏదన్నా. ఎస్ఆర్టీపీ నుంచి స్నోఫ్లేక్, డేటాబేస్ స్నోఫ్లేక్ టు సేల్స్ ఫోర్స్, ఎస్ఎఫ్టిపి టు సేల్స్ ఫోర్స్ ఏదన్నా అవ్వచ్చు. దాని మీద మనకి టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అనేవి డిఫైన్ అయి ఉంటాయి. లోకల్, క్లౌడ్, అదే ఆన్ ప్రేమ్ క్లౌడ్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్, సింక్రనస్ ఇంటిగ్రేషన్, అసింక్రనస్ ఇంటిగ్రేషన్, వీటి గురించి ఇన్ డెప్త్ గా నిన్న మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ పాయింట్స్ అయితే క్లియర్ కదా అందరికి? Yeah, clear, ma'am. ఓకే. క్లియర్ అండి. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ భూమి గురించి మనం మాట్లాడుకుంటుంటే మనకి 3 టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. లైక్ సేపు మనకి భూమి రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక రన్ టైమ్ ఇంజిన్ అనేది మనకి హోస్ట్ అయి ఉండాలి. అలా రన్ టైమ్ ఇంజిన్ కనుక హోస్ట్ అవ్వకపోతే జస్ట్ మీరు ఏదో మెసేజ్ షేపు, నోటిఫై షేపు అలా పెట్టగలరు, కానీ ఎలాంటి టెస్టింగ్లు మనం చేయలేం. ఖచ్చితంగా టెస్ట్ చేసి ఉండాలి అంటే మనకి ఆర్కిటెక్చర్ లో మనకి ఈ యాటమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సర్వర్ లాంటిది. మనము ఇప్పుడు డేటాబేస్ రన్ అవ్వాలంటే మనకు సర్వర్ ఎలా కావాలో అలాగే భూమి రన్ అవ్వాలి అంటే మనకి ఆటమ్ అనేది కంపల్సరీగా కావాలి. ఆటమ్ అనేది సింగిల్ టెనెంట్ సింగిల్ నోడ్. మాలిక్యూల్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కాంబినేషన్ ఆఫ్ 4-5 ఆటమ్స్ అనుకోండి. ఓకే. అంటే ఇప్పుడు ఒక్క ఆటమ్ చేసే వరకు మాలిక్యూల్ లో ఒక నోడ్ చేస్తుంది. అలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ఆటమ్ క్లౌడ్ ఏంటి అనేది ఆటమ్ లా ఏం ఉండదు, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా ఆటమ్ లా ఏం ఉండదు. జస్ట్ అది కూడా ఒక క్లౌడ్ సర్వర్ లాంటిది. సో మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ని దాని మీద రన్ చేయొచ్చు. ఆటమ్ యూజ్ చేసి మనం లోకల్ ఇంటిగ్రేషన్స్ ని మనం దాని మీద రన్ చేయొచ్చు. మాలిక్యూల్ యూజ్ చేసి కూడా లోకల్ రన్ చేస్తాము, హైబ్రిడ్ రన్ చేస్తాము. మాలిక్యూల్ సెటప్ అనేది మనం చెయ్యము, మనకి డిఫరెంట్ గా చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం ట్రైనింగ్ సెషన్ లో ఆటమ్ ఇన్స్టాలేషన్ అనేది మనము చూస్తాం. సో ఇది నిన్న డిస్కస్ చేసుకున్న క్లాస్. అందరూ క్లియరా? నేను ఈ రోజు దానికి వెళ్ళనా? వెళ్ళండి మేడం. నేను Yes, madam. Clear, madam. ఓకే అండి. సో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు మనకి ప్లాట్ఫామ్ అనేది ఈరోజు చూద్దాం. అసలు భూమి ప్లాట్ఫామ్ ఎలా ఉంటది ఏంటి అనే టాపిక్ ఈరోజు చూద్దాం. అసలు ప్లాట్ఫామ్ ఎలా ఓపెన్ చేస్తారు ఏంటి అని. సో సింపుల్ గా డిస్కస్ చేసుకోవాలనుకుంటే మనకి భూమి ప్లాట్ఫామ్ అనేది మనము క్రోమ్ లో ఈ యూఆర్ఎల్ కొడితే ఓపెన్ అవుతుంది, platform.boomi.com. అంటే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది టైప్ చేయాలి. ఇది యూఆర్ఎల్ అంటే క్లౌడ్ లోనే ఉంటది, భూమి ప్లాట్ఫామ్ కూడా క్లౌడ్ లోనే ఉంటది అనమాట. platform.boomi.com లో మనము డెవలప్ చేస్తాము. అంటే మన ప్లాట్ఫామ్ అంతా ఈ యూఆర్ఎల్ లో ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు భూమిలోనే కొన్ని వీడియోస్ ఉంటాయండి, ఇన్బిల్ట్ గా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ఇప్పుడు మనకి భూమిలో 2 సర్టిఫికేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ 2 సర్టిఫికేషన్స్ అంటే యాజ్ ఎ ఇనీషియల్ డెవలపర్ గా మీరు ఈ 2 సర్టిఫికేషన్స్ అనేవి చేయాలి. అసోసియేట్ ఇంటిగ్రేషన్ డెవలపర్ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ డెవలపర్ సర్టిఫికేట్ అని ఈ 2 సర్టిఫికేషన్స్ మనం చేయాలి. సర్టిఫికేషన్ చేస్తేనే భూమి వచ్చిందా అంటే అది రాంగ్ ఎజంప్షన్. సర్టిఫికేషన్ మీరు ఎలా అన్నా కంప్లీట్ చేయొచ్చు, మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, చేసుకోవచ్చు. సో సర్టిఫికేషన్ చేసేసినంత మాత్రాన భూమి వచ్చిందా అని కాదు. సర్టిఫికేషన్ అది ఒక డిఫరెంట్, మనకి డిఫరెంట్. ఓకే ఫైన్, సర్టిఫికేషన్ చెయ్యాలి బట్ చేస్తేనే భూమి వచ్చిందా అని అనడం అనేది ఒక రాంగ్ ఎజంప్షన్. ఓకే. సో ఓకే. చాలా ఇంకా అడ్వాన్స్డ్ గా తెలిసిన వాళ్ళు సర్టిఫికేషన్స్ తర్వాత చేయొచ్చులే అని కూడా లైట్ తీసుకుంటారు. సో బట్ అడుగుతారు అనమాట, ఎన్ని సర్టిఫికేషన్స్ చేశారు అని అడుగుతారు. సో
అలా అడిగితే మనం చెప్పుకోవడానికి ఈ 2 సర్టిఫికేషన్స్ అనేవి మినిమం. ఇంకా చాలా ఉంటాయి, ఏపీఐ మేనేజ్మెంట్ అని, ఏపీఐ డిజైన్ అని, అడ్మిన్ అని, చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి మనకు భూమిలో. సో ప్రెసెంట్ ట్రైనింగ్ లో ఈ 2 సర్టిఫికేషన్స్ అనేవి చేయండి. ఫస్ట్ అసోసియేట్ అనేది లెవెల్ 1 అనుకోండి, ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ డెవలపర్ అనేది లెవెల్ 2 అనుకోండి. ఈ అసోసియేట్ ఇంటిగ్రేషన్ డెవలపర్ లో మనకి ఓవరాల్ గా 50 క్వశ్చన్స్ ఉంటాయండి. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. చూస్ వన్ ఆన్సర్ ఉండొచ్చు, చూస్ మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉండొచ్చు. 50 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ లెవెల్ 2 ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ డెవలపర్కి వచ్చేసరికి అక్కడ కూడా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో అక్కడ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటుంది. అంటే మీకు ఒక యూస్ కేస్ ఇస్తాడు, ఒక పీడిఎఫ్ ఫైల్లో ఒక యూస్ కేస్ ఇస్తాడు. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మనకి భూమిలో ప్రాసెస్ లైబ్రరీలో ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఆ ప్రాసెస్ ని మీరు టెస్టింగ్ చేసి దాని యొక్క రిజల్ట్ ని మల్టిపుల్ చాయిసెస్ లో సెలెక్ట్ చేసుకోవాలి. క్లియరా? ఓకే మేడం. ఇవి మేము ఓన్ గా జస్ట్ మీరు మానిటర్ చేస్తారా మేము ఏదన్నా? మీరు ఓన్ గా చేసుకోవచ్చండి ఇది. ఓకే. అండ్ దీనికి 2 అటెంప్ట్స్ అనేవి ఫ్రీ అటెంప్ట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ 2 అటెంప్ట్స్ లో కూడా క్లియర్ చేయలేదు అంటే భూమికి మెయిల్ పెడితే అప్పుడు ఇంకో 2 అటెంప్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఈ కంప్లీట్ గా సర్టిఫికేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ప్లాట్ఫామ్ యాక్సెస్ తో పాటు ఈ వీడియో యాక్సెస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ చెయ్యాలి అంటే మనం కొన్ని వీడియోస్ చూడాలి. వీడియోస్ చూసిన తర్వాతే మనకి ఆ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది, ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా వీడియోస్ చూడడానికి మనకి ఉండే ప్లాట్ఫామ్ train.boomi.com. ఓకే, వీడియోస్ చూడడానికి ఈ ప్లాట్ఫామ్ లో చూస్తాం మనం. train.boomi.com అనే ప్లాట్ఫామ్ లో మనం వీడియోస్ చూస్తాం అనమాట. అందులో చూసాక ఈ సర్టిఫికేషన్స్ అనేవి చేస్తాం. ఫ్రమ్ ట్రైనింగ్ నుంచి సర్టిఫికేషన్స్ కంప్లీట్ అవుతాయి అంతే కదా? ఏంటి? train.boomi.com లో మనం యాక్సెస్ చేసుకుని అక్కడ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాకే ఇవి సర్టిఫికేషన్ చేయగలం. అవును, ఓపెన్ అవుతుంది. ఓకే అండి. ఓకేనా? సో అలాగే మనకి భూమిలో ఇన్బిల్ట్ గా డాక్యుమెంటేషన్ ఉంటుందండి. అంటే A to Z ఇంకా అన్ని సర్వీసెస్ మనం ఇప్పుడు నేర్చుకునేది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషనే కాకుండా అన్ని సర్వీసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ షేప్, ఎవ్రీ కాంపనెంట్, భూమిలో ఉన్న ప్రతి అక్షరానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. మనం ఇంకెక్కడికో వెళ్ళని అవసరం లేదు, అన్ని మన భూమి ప్లాట్ఫామ్ లోనే దొరుకుతాయి. అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ చూడొచ్చు అనేది ఈ రోజు నేను చూపిస్తాను. అలా డాక్యుమెంటేషన్ దొరకాలి అంటే మనకు ఉండేది help.boomi.com. ఓకే, నెక్స్ట్ మీకు ఏమన్నా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు మనము ఏంటి అని అంటే భూమి సైడ్ అని మనకు ఒక ఇష్యూ అది అనిపించినప్పుడు మనం భూమి టీమ్ కి సపోర్ట్ రైస్ చేస్తాం, ఒక టికెట్ ఇస్తాం అనమాట, రైస్ చేస్తాం అనమాట. మాకు ఈ గైడెన్స్ కావాలి, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది భూమిలో, ఇది మేము సాల్వ్ చేయలేకపోతున్నాం అంటే టెక్నికల్ గా కాదు, కోడ్ పరంగా కాదు, ఒక కనెక్టర్ వర్క్ అవ్వట్లేదు, దీన్ని ఎలా చేస్తారు, దీనికి ఈజీ వే ఏమన్నా ఉందా, అలాంటివి మీకు ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చనే కావచ్చు, ఏదైనా ఏ చిన్న క్వశ్చన్స్ వచ్చినా మరి మనం డిస్కస్ చేసుకుంటాం కదా మన టీమ్మేట్స్ తోని వాటితోని, మనకు కొంచెం అర్థం అవ్వట్లేదు అనుకుంటే భూమికి మనం టికెట్ రేస్ చేస్తాం. వాళ్ళు మనం టికెట్ రేస్ చేసినప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం లాంటివి సిమిలర్ గా ఏమన్నా ఉన్నాయా అలాంటివి కొన్ని అప్లోడ్ చేస్తారు, గైడెన్స్ లో అప్లోడ్ చేస్తారు. దాన్నే మనం భూమి కమ్యూనిటీ అంటాము. అది మనకి community.boomi.com లో దొరుకుతాయి. So, అలాంటి మీకు ఏమన్నా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూని వెంటనే మనం గూగుల్ క్రోమ్ లో కొడితే భూమి కమ్యూనిటీలోకి రీడైరెక్ట్ అవుతుంది. సో అలా అంటే సిమిలర్ గా ఇష్యూస్ ఏమన్నా, మనం ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమన్నా వాళ్ళు ఫేస్ చేసి ఉంటే వాళ్ళు దానికి సొల్యూషన్ పెడతారనమాట. భూమి వరకు అది వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది కమ్యూనిటీలో ఉంటుంది. సో దాన్ని మనం చూసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆ సొల్యూషన్ అర్థం అవ్వట్లేదు అనుకుంటే మీరే ఒక కొత్త టికెట్ ని రేస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి హెల్ప్ అంటే మనకి గైడెన్స్ కోసం, ఇలాంటి టెక్నికల్ గైడెన్స్ కోసం యూస్ చేసుకునేది community.boomi.com. డాక్యుమెంటేషన్ పరంగా మనకి ఎలాంటి రిఫరెన్స్ కావాలి అనుకున్నా మనకి help.boomi.com. ప్లాట్ఫామ్ వచ్చేసి అంటే డెవలప్మెంట్ చేయడానికి యూస్ చేసేది platform.boomi.com. వీడియోస్ చూడాలి, సర్టిఫికేషన్స్ చేయాలి అనుకుంటే train.boomi.com. ఇవి మనకి యూఆర్ఎల్స్. ఈ యూఆర్ఎల్స్ ని ఇప్పుడు నేను మీకు లైవ్ లో చూపిస్తాను. సార్ నా స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అవి ఓపెన్ చేయాలంటే నాకు MFA కోడ్స్ వస్తాయి, అవి నా మెయిల్కి వస్తాయి. మీరు కూడా వన్స్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసుకోవచ్చు.
నా స్క్రీన్ కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. సో ఇది మనం డెవలప్ చేయబోయే యూఐ ప్లాట్ఫామ్. అంటే మనకి ఫైన్, మనం డెవలప్ చేసుకోబోయే యూఐ ప్లాట్ఫామ్ అనమాట. లైక్ platform.boomi.com. అంటే మనం డెవలప్మెంట్ అనేది ఇందులో చేస్తాం. మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి అని నేను చెప్పాను కదా. ఇంటిగ్రేషన్, మాస్టర్ డేటా హబ్, ఏపీఐ మేనేజ్మెంట్, ఫ్లో, ఈవెంట్ స్ట్రీమ్స్, టాస్క్ ఆటోమేషన్, ఇవన్నీ డిఫరెంట్ సర్వీస్. ఈ టాస్క్ ఆటోమేషన్ అని వెరీ న్యూగా వచ్చింది, నాకు కూడా తెలియదు. ఇది జస్ట్ కనెక్టర్కి రిలేటెడ్ అని నాకు తెలుసు, ఇన్ డెప్త్గా అయితే నాకు తెలియదు. ఇవన్నీ సర్వీసెస్, ఈ 6 సర్వీసెస్ భూమి మనకు ఆఫర్ చేస్తుంది. అందులో మనం చూడబోయే సర్వీస్ ఏంటి అని అనేది ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రేషన్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మన ప్లాట్ఫామ్. ఓకే, ఈ ప్లాట్ఫామ్లో మనకి కొన్ని ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయండి. ఆ ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ అన్నీ కూడా మనకి ప్రాసెస్ లైబ్రరీలో ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇది ఉంది చూసారా, ఇది ఇక్కడ పెడితే మీకు ప్రాసెస్ లైబ్రరీ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా ప్రతిదీ కొన్ని ఇన్బిల్ట్ గా ఇంటర్ఫేసెస్ అన్నమాట. ఇవి ఆల్రెడీ భూమి వాడు డిజైన్ చేసేసాడు, దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్లిక్ చేసి అసోసియేట్ కొడితే అసోసియేట్ చూసారా, ఇంటిగ్రేషన్ ట్రబుల్ షూటింగ్ అసోసియేట్ అంటే మీది లెవెల్ 1 సర్టిఫికేట్ యొక్క ప్రాసెస్ ఇది. ఇంటిగ్రేషన్ ట్రబుల్ షూటింగ్ ప్రొఫెషనల్ అంటే లెవెల్ 2 సర్టిఫికేట్ యొక్క ప్రాసెస్ ఇది. కనిపించాయా ఈ రెండు? కనిపించింది. సో మీకు అక్కడ వీడియోస్ లో వాళ్ళు కొన్ని చెప్తారనమాట, కొన్ని ప్రాసెస్ల్లో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. ఆ వీడియోలో ఉండే ప్రాసెస్లు ఈ రెండు. ఆ ప్రాసెస్లు ఎలా ఉంటాయి అనేవి చూపిస్తాను. ప్రాసెస్ లైబ్రరీ ప్రాసెస్ ఇది. ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది, డిస్కనెక్ట్ చేసి ఉంటుంది. సో మీకు వీడియోలో ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాడు దాన్ని అక్కడ ఎలా చెప్తున్నారో మీరు కూడా ఇక్కడ లైవ్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడానికి ఈ ప్రాసెస్ ఆల్రెడీ భూమి వాడు మనకి ఇచ్చాడు. ఇవేవి మనం క్రియేట్ చేయలేదు, అంతా భూమి వాడు క్రియేట్. కావాలంటే మీరు రివిజన్ హిస్టరీ చూసుకోవచ్చు. ఏవి మనం క్రియేట్ చేసినా ఉండవు, జస్ట్ ఏవో సేవ్లు అవి ఇవి చేసుకుంటాం తప్ప ఏవి మనకి క్రియేట్ చేసిన ఉండవు. అక్కడ వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో మనం కూడా ఇక్కడ అలాగే చేంజెస్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది ఉంటుంది. సో ఇది అసోసియేట్ ప్రాసెస్, ఇది ప్రొఫెషనల్ ప్రాసెస్. సో ఇలా ఈ 2 ప్రాసెస్లో మనం ప్రాసెస్ లైబ్రరీ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మన అకౌంట్కి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వీడియోస్ అని చెప్పాను కదా, ఇలా అండి మనకి ఇప్పుడు ఇలా ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అవుతున్నప్పుడు మనకి ఏం చేస్తామనంటే, ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ లోని ఎలా అయితే సర్టిఫికేషన్స్ ఉంటాయో అలా ప్రతిదానికి మనం సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఏపీఐ మేనేజ్మెంట్ కి, డేటా హబ్ కి, ఈవెంట్ స్ట్రీమ్స్ కి, బ్యాక్ టు బ్యాక్ కి, ఫ్లో కి ఇట్లా ఉంటాయి. సో మనం చూసేది ఇంటిగ్రేషన్ గురించి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇంటిగ్రేషన్ డెవలపర్ ట్రాక్. సో మనకి అసోసియేట్ ఉంటుంది, భూమి ఫర్ ఎస్ఏపి ఉంటుంది, ఆర్కిటెక్ట్ ఉంటుంది, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో, విండోస్ ప్లాట్ఫామ్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో మనం యూస్ చేసేది అయితే ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ట్రాక్. ఇది మనకి దొరుకుతుంది 24 hours టోటల్ వీడియో. 2 సర్టిఫికేట్స్ రెండు కలిపి 24 hours. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుంటే ఇట్ ఇంక్లూడ్స్ 5 courses and 2 certifications. ఈ 2 certifications అవే. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకుంటారు కదా, ఇదిగోండి ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇది ఎన్ని అవర్స్ ఉంది, 5 hours 37 minutes ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, అలాగే
లెవెల్ 3లో ప్రొఫెషనల్ ఇంటిగ్రేషన్ డెవలపర్ వీడియోస్ 7 hours 32 minutes ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సర్టిఫికేషన్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రాక్టికల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇదే ఓపెన్ చేస్తే అసోసియేట్ ఓపెన్ చేస్తే pre-course configuration, identifying, tracking new customers, managing and scheduling processing, development life cycle, ప్రాపర్టీస్ అర్థం చేసుకోవడం, ఫ్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి అసోసియేట్ లో వస్తాయి అన్నమాట. సో అలా ఒక్కొక్క కాన్సెప్ట్ మనం చూసుకుంటూ అక్కడ మనకు కనిపించే ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ వర్క్ చేసుకుని ఆ సర్టిఫికేషన్స్ అనేవి మనం క్లియర్ చేసుకోవాలి. అవైతే ఈజీగానే క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ అది వీడియోస్ పార్ట్ అండి, వీడియోస్ అండ్ సర్టిఫికేషన్స్ పార్ట్ అది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ పార్ట్లోకి వస్తే ఇక్కడ మనకి రిసోర్సెస్ అని ఒక ట్యాబ్ చూసారా, సర్వీసెస్, డిస్కవర్, రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ అనే దాంట్లో పెడితే డెవలపర్ డాక్యుమెంటేషన్ ఒకటి, హెల్ప్ డాక్యుమెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ హెల్ప్ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. ఇలా ఉంటుందండి మనకి భూమి డాక్యుమెంటేషన్. ఇందులో వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అసలు మనకి భూమిలో ఉన్న ప్రతి అక్షరానికి ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే అది కనెక్టర్ కావచ్చు, ఒక పర్టికులర్ ఆపరేషన్ కావచ్చు, లేదన్నా ఒక షేప్ గురించి కావచ్చు, డిప్లాయ్మెంట్స్ గురించి కానీ, ఎక్స్టెన్షన్స్ గురించి కానీ, ప్రతిదీ అన్ని టాపిక్స్ కి డాక్యుమెంటేషన్ అనేది కవర్ అవుతుంది. సో మీరు ఎక్కడో మనం వెళ్ళి సెర్చ్ చేయకుండా ఈ పర్టికులర్ షేప్, నాకు ఒక షేప్ గురించి కావాలి, డెసిషన్ షేప్, డెసిషన్ షేప్ గురించి కావాలి, ఇదిగోండి డెసిషన్ స్టెప్. అసలు డెసిషన్ స్టెప్ ఏంటి, దాని లాజిక్ ఏంటి, యూస్ కేసెస్ ఏంటి, కామన్ యూజెస్ ఏంటి, డెసిషన్ డైలాగ్ బాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ వాల్యూ ఏముంటుంది, సెకండ్ వాల్యూ ఏముంటుంది, కంపారిజన్ ఏముంటుంది, ఇదిగోండి డెసిషన్ స్టెప్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్తో సహా ప్రతిదీ, యాడింగ్ ఏ డెసిషన్ స్టెప్ ఎలా పెడతాము, డ్రాగ్ చేయడం దగ్గర నుంచి ఇంకా మీ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది డెసిషన్ స్టెప్ గురించి. సో ఇంకా A to Z మనకి హెల్ప్ డాక్యుమెంటేషన్ లో దొరుకుతుంది అనమాట. ఏ డౌట్ ఉన్నా మనం ఈ హెల్ప్ డాక్యుమెంటేషన్ అసలు ఎలా వర్క్ అవుతుందో మనకి తెలియలేదు, కబుక్కున మనకి స్ట్రైక్ అవ్వవు కదా కొన్ని, సో మనం ఇలా డాక్యుమెంటేషన్ లో చూసుకొని ఆన్సర్ చేస్తాం అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీరు ఏదైనా చూసారా, కమ్యూనిటీ, గెట్ ఆన్సర్స్, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ గెట్ ఆన్సర్స్. ఇదిగోండి ఇట్లా మనం కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మనకి ఉంటాయి అనమాట. ఫైన్ చేంజెస్ ఎవరో అడిగారు ఈ క్వశ్చన్ రీసెంట్ గా, ఈరోజు మార్నింగ్ ఇవాళే అడిగారు. ఫైన్ చేంజెస్ వాట్ డస్ ఇట్ కంపేర్ అంటే వాళ్ళు ఒక షేప్ గురించి అడిగారు అనమాట. సింగిల్ సింగిల్ ఫ్లాట్ ఫైల్ అంటే వాళ్ళు ఒక ఫ్లాట్ ఫైల్ ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు, ఆ క్వశ్చన్ ఎవరు అడిగారు. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సిపియూ కౌంట్ ఆన్ అండ్ ప్రొడక్షన్ సర్వర్, కెన్ యూ ప్లీజ్ టెల్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎఫెక్ట్ ఇన్ భూమి లైసెన్సింగ్, ఈ క్వశ్చన్ అడిగారు. సో అట్లా వెరీ రీసెంట్ క్వశ్చన్స్ మనం ఏమన్నా అడిగారో అని చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు కనుక కొత్త క్వశ్చన్ కనుకోండి, సపోర్ట్ కొత్త క్వశ్చన్ ని వాళ్ళు అడగాలనుకుంటున్నారు, మీకు ఏమన్నా ఇష్యూ వచ్చింది అడగాలనుకుంటున్నారు, అప్పుడు సపోర్ట్ లో ఆస్క్ అండ్ డిస్కస్ అంట. సపోర్ట్
ఉంటుంది. మేడం అక్కడ లెట్స్ చార్ట్ అని ఉంది కదా డౌన్ లో, అదేమైనా వర్క్ అయిద్దాం. ఆహా, కాదు, ఇక్కడ పోస్చర్ క్వశ్చన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ అకౌంట్ కి ఇవ్వలేదా? సరే, ఈ అకౌంట్ కి ఇవ్వలేదేమో. ట్రైనింగ్ అకౌంట్ ఇవ్వలేదేమో. డాక్యుమెంటేషన్ రీడైరెక్ట్ అవుతుంది. సరే, నేను ఇది ఒకసారి చూస్తానులేండి, అకౌంట్కి ఇచ్చారో లేదో. అయితే నేనేమన్నా వేరే పేజ్లో చూస్తున్నాను, చాలా రోజులు అయిపోయింది. చూసి నేను మీకు చెప్తాను రేపు. ఓకేనా? సో ఇలా మనం ఏమన్నా సపోర్ట్ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను. ఏమన్నా ఎగ్జిస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గా ఇట్లా క్రోమ్లో కూడా కొట్టదు. భూమి కమ్యూనిటీలోకి ఓపెన్ అవుతుంది. మీకు మీకు అలా ఇష్యూ వచ్చింది అనుకోండి, అలా కమ్యూనిటీలో ఎవరన్నా యూస్ చేశారు అనుకోండి, హౌ టు ఫోర్ సీరియల్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఆఫ్టర్ స్ప్లిట్, ఏదో క్వశ్చన్ వీళ్ళు పోస్ట్ చేశారు. ఈడిఐ ఫైల్ స్ప్లిట్ ఇష్యూ, స్ప్లిట్ డాక్యుమెంట్ ఆన్ జేసన్ ఫైల్ స్ప్లిట్ చేయడం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్ప్లిట్ ఎ ఫీల్డ్ ఆఫ్ డేటా విత్ కామా సపరేటెడ్ వాల్యూ? వాడి సొల్యూషన్ ఇది. అలా మనకి రిలేటెడ్గా క్వశ్చన్ మనం అడిగితే క్రోమ్లో భూమి కమ్యూనిటీలోకి రీడైరెక్ట్ అయ్యి దానికి సిమిలర్గా ఏమన్నా ఉన్నాయా లేదా అని చూపిస్తుంది. సో ఇందులో మీకు దొరికిందంటే ఫైన్, మీరు దాన్ని ఆ సొల్యూషన్ని పెట్టుకోవచ్చు. లేకపోతే మనం టికెట్ రేస్ చేయొచ్చు భూమికి, దొరకకపోతే. ఆ టికెట్ రేస్ చేయడం అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇట్లా దీనికి సిమిలర్గా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట భూమి కమ్యూనిటీలోనే. హౌ టు స్ప్లిట్ డాక్యుమెంట్స్ ఇంటూ స్పెసిఫిక్ నంబర్, నీడ్ హెల్ప్ ఆన్ స్ప్లిట్టింగ్ ద ఫ్లాట్ ఫైల్ విత్ మల్టిపుల్ రికార్డ్ ఫార్మాట్స్, హౌ టు ఫిట్. అదే కాకుండా వీడియోస్లో కూడా రౌట్ అయిపోతుంది. హౌ టు స్ప్లిట్ ద ఫైల్ బేస్డ్ ఆన్ సైజు, స్ప్లిట్ అండ్ కంబైన్. అర్థమవుతుందా మీకు? అంటే దాని రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి కమ్యూనిటీ ఇస్తుంది అనమాట. దాంట్లోంచి మనమే వెతుక్కోవాలి, మనకి సరిపోయే ప్రొఫైల్ ఏంటి అనేది మనం చూసుకుంటూ మనమే వెతుక్కొని ఆ సొల్యూషన్ని డెవలప్ చేసుకునేటప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అర్థం అవ్విందా లేదా? యా అర్థమైంది మేడం. ఓకే. Fine. సో ఏంటండి ఏదో అడుగుతున్నారు? లేదండి, అంటే వెళ్తుంటే లైక్ వన్ బై వన్ తెలుస్తుంటది లైక్. సో ఎక్కువ మేము ఫోకస్ చేసేది అయితే డాక్యుమెంటేషన్ మీద ఫోకస్ చేస్తామండి. అలాగే మనము దీని మీద కూడా ఫోకస్ చేస్తాం. మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట.
సో ఇంకా ఏమేమి చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్లో, ఇంకా అసలు ఎలా చూడొచ్చు, సెట్టింగ్స్, ల్యాబ్స్, రిసోర్సెస్, ఇంకా ప్రతిదీ ఎక్కువ ఈ ప్లాట్ఫామ్ మీదే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. నేను మీకు డెమో క్లాసెస్లో మల్టిపుల్గా టైమ్స్ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ అని చెప్పాను కదా. ఈ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ అంటే ఇదే. అసలు మొత్తం హిస్టరీ ఉంటుంది ఈ పేజ్లో. కొన్ని ఇయర్స్ డేటాను కూడా మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజే మొత్తం అన్ని మనకి డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఇది నా ట్రైనింగ్ అకౌంట్ కాబట్టి ఇందులో ఏం లేవు. సో డేటాబేస్ మీద నేను అప్పుడు ఒక ప్రాసెస్ చేశానని, ఆ ప్రాసెస్ ఎన్నిసార్లు రన్ చేశాను అని మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ కాకుండా యాటమ్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను యాటమ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఆ యాటమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఈ పేజ్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. నా దగ్గర ఆల్రెడీ యాటమ్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను కాకుండా మీరు ఎవరైనా ప్లాట్ఫామ్ యాక్సెస్ తీసుకున్నారా? ఉందా ఎవరి దగ్గరైనా మీ ఫ్రెండ్ లేదు మేడం. లేదు మేడం. నో. ప్లాట్ఫామ్ యాక్సెస్ మీరు తీసుకున్నాక ఎవరో ఒకరు మాత్రం ప్లీజ్ స్క్రీన్ షేర్ చేసి యాటమ్ని ఇన్స్టాల్ చేయాలండి. ఓకే ఓకే. సో ఆల్రెడీ నా దాంట్లో ఉంది అని నేను వేరే యాటమ్ ఇన్స్టాల్ చేసే బదులు ఎవరో ఒకరు చేస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మనం యాటమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఆ ప్లాట్ఫామ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే మీ క్రెడెన్షియల్స్ నాకు ఇస్తే మీ క్రెడెన్షియల్స్తో నేనన్నా యాటమ్ ఇన్స్టాల్ చేస్తాను. కానీ మీకంతకు మీరు చేరుకుంటే కొంచెం బెటర్. సో మనకి ఆటమ్ మేనేజ్మెంట్లో ఏంటేంటి ఉంటాయి, ఆటమ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి. ఇంకొకటి ఏంటంటే భూమి అనేది బ్యాక్ ఎండ్ జావాలో వర్క్ అవుతుందండి. దాని బ్యాక్ ఎండ్ వచ్చేసి జావా. అదొకటి కొంచెం ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ డిప్లాయిడ్ ప్రాసెసర్స్, లిజనర్స్, క్యూ మేనేజ్మెంట్, ఈ ప్రతిదీ మనం ఆటమ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఆటమ్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేయాలి. ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేయకుండా మనం ఆటమ్ని ఇన్స్టాల్ చేయలేం. ఇక్కడ ఫస్ట్ మనం కొడతాం కదా, ఫస్ట్ న్యూ ఆటమ్ కాదు, ఫస్ట్ న్యూ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీరు ఇది లోకల్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అని మీరు పెడితే లోకల్ ఎన్విరాన్మెంట్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అలాగే టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేస్తే ఒక ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇలా ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని. సో మనం ఇప్పుడు అన్ని కూడా టెస్ట్ ఎన్విరాన్మెంట్ లోనే చేస్తాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయమన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారనుకోండి క్లాసిఫికేషన్ టెస్ట్, ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కొడితే క్లాసిఫికేషన్ వచ్చేసి టెస్ట్. నేను ఇన్స్టాల్ చేసుకున్న రెండు కూడా టెస్ట్ ఎన్విరాన్మెంటే. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా ఇప్పుడు మీ ట్రైనింగ్ లో రెండు ఒకటే. కానీ నార్మల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనకి భూమిలో అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒక టెస్ట్ ఎన్వైరన్మెంట్ అంటాము, ఒక దాన్ని ప్రాడ్ ఎన్వైరన్మెంట్ అంటాం. సో టెస్ట్ ఎన్వైరన్మెంట్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాక ఆటమ్ ఇన్స్టాల్ చేయాలి. ఆటమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటమ్ ని ఎన్విరాన్మెంట్ కి అటాచ్ చేయాలి. అలా వదిలేస్తే కాదు, ఆటమ్ ని ఎన్విరాన్మెంట్ కి అటాచ్ చేయాలి. ఎందుకంటే మనం ఏమన్నా డిప్లాయ్మెంట్స్ చేసామనుకోండి, ఆ డిప్లాయ్మెంట్స్ అనేవి ఎన్విరాన్మెంట్ లెవెల్లోనే చేస్తాం. టెస్టింగ్ అనేది నార్మల్ గా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాము. అదే డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో చేస్తాం. టెస్ట్ చేస్తున్నప్పుడు టెస్ట్ ఎన్వైరన్మెంట్ చేస్తాం. దాన్ని ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నారు అంటే ఏంటి అని అంటే ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ కి మనం మూవ్ చేస్తాం. సో ఖచ్చితంగా ఒక ఆటమ్ అనేది ఎన్వైరన్మెంట్ కి అటాచ్ అయి ఉండాలి. అప్పుడే మనకి అది వర్క్ అవుతుంది. లేకపోతే ఆటమ్ అటాచ్ అవ్వలేదు అనుకోండి, అసలు మీకు ఆ ఆటమ్ కనిపించదు అనమాట. సో ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు ఒక ఆటమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆటమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎన్వైరన్మెంట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సరే, ఫస్ట్ ఎన్వైరన్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎన్వైరన్మెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటమ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఆ ఆటమ్ ఇన్స్టాలేషన్ ఎవరో ఒకళ్ళ ప్లాట్ఫామ్ మీద మనము చూస్తాం అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఇంకో ఆప్షన్ ఉంది, చూసారా? మన యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఉంటాయి అన్నమాట. పాస్వర్డ్,
మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈమెయిల్ అలర్ట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక ఈమెయిల్ పంపిస్తున్నప్పుడు అలర్ట్ అన్నమాట. జస్ట్ ఒక బిల్డ్ చేస్తున్నారు, ఆ దాంట్లో కోడ్ ఉంది, ఆ కోడ్ కి ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఈమెయిల్ పంపిస్తున్నాము, అలా పంపించాలి అనుకున్నప్పుడు అలర్ట్లు అనేది మనం పంపిస్తూ ఉంటాము. ఈ అలర్ట్స్ అనేవి మాక్సిమం యూజ్ చేయము, ఎందుకంటే సక్సెస్ ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, మనం మాక్సిమం అయితే కాల్ బ్యాక్ పెడతాము, లేకపోతే ఈమెయిల్స్ అనేవి ఆల్రెడీ కాన్ఫిగర్ చేసేస్తాం డెవలప్ చేస్తున్నప్పుడు. సో అలా చేస్తాం కాబట్టి ఈమెయిల్ అలర్ట్స్ అనేవి ఎక్కువ వాడం. సో అందుకే ఈమెయిల్ అలర్ట్స్ గురించి అంత ఎక్కువ డిస్కషన్ ఉండదు, బట్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక ఈమెయిల్ పంపిస్తాము అనే ఒక ప్రాసెస్ కి అలర్ట్, మనం ఇప్పుడు ఒక భూమి ఓపెన్ చేసామన్నా ఒక అలర్ట్, మన యాటమ్ ఆన్ లో వచ్చింది అనేది అలర్ట్. ఇప్పుడు మీరు ట్రైనింగ్ యాటమ్ కదా, మీరు మీ సిస్టమ్ ఆఫ్ చేయగానే ట్రైనింగ్ యాటమ్ కూడా ఆఫ్లైన్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ లోకి వచ్చింది అని అంటే యువర్ ఆటమ్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ అని ఒక అలర్ట్. సో ప్రతి దానికి అలర్ట్ పంపిస్తాం అనమాట. అలర్ట్ పంపించాలి అంటే మనకి నోటిఫై షేప్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. మనకి అక్కడ యూజర్ డాట్ నోటిఫికేషన్ అని ఒక టైప్ ఉంటుంది, ఆ టైప్ ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇలా అలర్ట్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. జస్ట్ ఒక అవేర్నెస్ కోసం, మెయిల్ కోసం, ఏం జరుగుతుంది అని మెయిల్ కోసం. అందుకని మనం ఇలా ఈమెయిల్ అలర్ట్ ఆప్షన్ ని అక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అథెంటికేషన్ వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు భూమి ప్లాట్ఫామ్ ఓపెన్ చేయాలి అంటే మీకు తెలుసు కదా, మీకు మొబైల్ అథెంటికేటర్ లో పాస్వర్డ్ వస్తుంది. ఎస్ మ్యామ్, కూడా. కోడ్ అలా వచ్చింది. అలా అన్నమాట. ఇప్పుడు మీ భూమి అకౌంట్ నేను ఓపెన్ చేయాలి అనుకుంటే మీరు అథెంటికేషన్ పెట్టుకోవచ్చు. సో ఆ ఆప్షన్. నెక్స్ట్ అటమ్స్పియర్ ఏపీఐ టోకెన్స్ అంటే ఇప్పుడు మీరు ఏపీఐ వర్క్ చేస్తున్నప్పుడు ఒక టోకెన్ ని మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటా మనం ఇక్కడ టోకెన్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టోకెన్ ని అటమ్స్పియర్ ఏపీఐ కాన్ఫిగర్ చేసుకుంటున్నప్పుడు మనం చేస్తాం. మనము కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ అటమ్స్పియర్ ఏపీఐ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ టోకెన్ అదొక కనెక్టర్, ఏపీఐ అటమ్స్పియర్ ఏపీఐ అనేది ఒక కనెక్టర్. ఆ కనెక్టర్ ని కాన్ఫిగర్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ కనెక్టర్ యొక్క కనెక్షన్ డీటెయిల్స్ ఇక్కడ మనం టోకెన్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఆ కనెక్టర్ దేనికి వాడతాము, ఆటమ్స్పియర్ ఏపీఐ కనెక్టర్ దేనికి వాడతాము అని అంటే ఇప్పుడు లెట్స్ సే మీకు టోటల్ ఇప్పుడు ఒక 400 ప్రాసెస్లు ఉన్నాయి, 500 ప్రాసెస్లు ఉన్నాయి, నాకు ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో వాటి నేమ్స్ కావాలి అని అనుకోండి. ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ని మనం రాసుకోం కదా. సో ఆటమ్స్పియర్ ఏపీఐ కనెక్టర్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్ ఐడి అని యాటమ్ ఐడి అని మనకి ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి. సో అలా ఐడి ఇచ్చుకున్నాం అనుకోండి, దాని రిలేటెడ్ ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఆ ఎన్వైరన్మెంట్ లో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి అనే లిస్ట్ మనకి ఆ ఆటమ్స్పియర్ ఏపీఐ. సో ఆ లిస్ట్ మనం అలా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ కావచ్చు, డిప్లాయిడ్ ప్రాసెసెస్ కావచ్చు, ఎక్స్టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ కి మైగ్రేషన్ కావచ్చు. అంటే డెవ్ లో ఉన్న ప్రాసెస్ అన్ని ప్రొడక్షన్ లోకి మూవ్ చేయాలనుకోండి, ప్రతిదీ మూవ్ చేసుకోలేం కదా. ప్రతి కాంపనెంట్ క్రియేట్ చేసి ప్రతిదీ డిప్లాయ్ చేసుకోకుండా జస్ట్ ఆ కనెక్టర్ వాడి మనం మూవ్ చేసుకోవచ్చు. సో అలాంటి వాటికి మనకి భూమి ఆటమ్స్ఫియర్ ఏపీఐ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో మన రోల్ ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ ఉంటాయి. మీరు ఎండిహెచ్ మీద వర్క్ చేసుకున్నప్పుడు ఎండిఎం డెవలపర్, ఈవెంట్ స్ట్రీమ్స్ మీద వర్క్ చేసుకున్నప్పుడు ఈవెంట్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే అన్నిటికీ ఓవరాల్ గా ఇప్పుడు నాకు ఉన్న రోల్, మీ ట్రైనింగ్ అకౌంట్ కి ఉండే రోల్ అడ్మినిస్ట్రేటర్ అండి. అడ్మినిస్ట్రేటర్ రోల్ అంటే మీరు ప్రతిదీ యాక్సెస్ చేయొచ్చు. మీరు అన్ని సర్వీసెస్ కి ఉంటది అనమాట. ఇంటిగ్రేషన్ కాదు, నేను ఏపీ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఫ్లో చేయొచ్చు, ఈవెంట్ స్ట్రీమ్స్ చేయొచ్చు, అన్నిటికీ కూడా నాకు యాక్సెస్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. లేకపోతే మనకు ఓన్లీ స్టాండర్డ్ యూజర్ యాక్సెసా, రీడ్ ఓన్లీ యాక్సెస్, వ్యూ ఓన్లీ యాక్సెసా, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసెస్ కూడా ఉంటాయి. ప్రొడక్షన్ సపోర్ట్ యాక్సెస్, ఆ ప్రొడక్షన్ సపోర్ట్ అంటే మీరు ఓన్లీ కోడ్ మేనేజ్ ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ లో డిప్లో అయిపోయిన ప్రాసెస్లు మాత్రమే మీరు చూడగలరు, ఎలాంటి మోడిఫికేషన్స్ అవి ఏం చేయలేరు, డీబగ్గింగ్ కోసం అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. మళ్ళీ లైసెన్సింగ్ నిన్న మీకు చెప్పాను కదా, లైసెన్సింగ్ కాన్సెప్ట్ అనేది. సో ఆ లైసెన్సింగ్ కాన్సెప్ట్ లో మనకి యాజ్ ఆఫ్ నౌ నాది డిప్లో అయిపోయి ఉంది. ఇక్కడ అవైలబుల్ స్టాండర్డ్ అని చూసారా, ఎప్పుడు మనం స్టాండర్డ్ చూసుకోవాలి. స్టాండర్డ్ లుక్ చేసి అవైలబుల్ లో 3 ఉంటాయండి.
ఈ త్రీలోనే మనము వర్క్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను డిప్లాయ్ చేసేసాను ఆ త్రీ, కాబట్టి ఆ త్రీ నాకు ఇక్కడ 0 చూపిస్తుంది. డిప్లాయిడ్ లో త్రీ చూపిస్తుంది, అవైలబుల్ లో 0 చూపిస్తుంది. ఏంటంటే డిప్లాయ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఈ ప్రాసెస్ లో యూజ్ కేస్ 1 అనే ప్రాసెస్ లో డిప్లాయ్ చేశాను. ఒక డిస్క్ కనెక్టర్ డిప్లాయ్ చేశాను, డేటాబేస్ కనెక్టర్ డిప్లాయ్ చేశాను, మెయిల్ కనెక్టర్ డిప్లాయ్ చేశాను. అందుకే నాకు 3 అయిపోయినాయి. అర్థమైందా? ఇంక ఇవన్నీ చూసారా, ట్రేడింగ్ పార్ట్నర్ అనేది ఈడిఐ రిలేటెడ్ అండి, దాన్ని మనం ఏమి డిస్టర్బ్ చెయ్యము. ఈ ట్రేడింగ్ పార్ట్నర్ స్టాండర్డ్ అంటే ఇవే కాకుండా మనం ఇప్పుడు ఫ్లో చేసేయాల ఫ్లో కనెక్టర్, ఇవన్నీ వేరే డిఫరెంట్ సర్వీసెస్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి కదా. సో అలాంటి కనెక్టర్స్ ఇవి మనము ఇంటిగ్రేషన్ లో చూసే మాత్రం ఇది స్టాండర్డ్ టెస్ట్ అనేది చూసారా. ఈ స్టాండర్డ్ టెస్ట్ లో మనకి ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎలాంటి డిప్లాయ్మెంట్స్ ఇంకా చేసి ఉండరు కాబట్టి ఇక్కడ మనకి అవైలబుల్ లో 3 కనిపిస్తుంది. సో ఆ 3తోనే మనము వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి డిప్లాయ్మెంట్స్కి వెళ్ళి నేను ఒక కనెక్షన్ ని అన్డిప్లాయ్ చేశాను అనుకోండి, ఇక్కడ అవైలబుల్ లో 1 వస్తుంది, డిప్లాయిడ్ లో 2 వస్తుంది. ఓకే, ఎలాంటి కనెక్టర్స్ వాడాము, డిస్క్ కనెక్టర్, డేటాబేస్ కనెక్టర్, మెయిల్ కనెక్టర్, వాటి నేమ్స్ ఏంటి, ఆ డిస్క్ కనెక్టర్ కి నేను ఇచ్చుకున్న నేమ్, ఆ డేటాబేస్ కనెక్టర్ కి నేను ఇచ్చుకున్న నేమ్, ఆ మెయిల్ కనెక్టర్ కి నేను ఇచ్చుకున్న నేమ్, ఆ కనెక్టర్ యొక్క ఐడీస్, అది ఏ ఎన్వైరన్మెంట్ కి డిప్లాయ్ చేసి ఏ ఆటమ్ క్లౌడ్ ఆటమ్ కి డిప్లాయ్ చేస్తున్నాయి. సో అలా మనకి A to Z ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తాయి. సో ఇందులో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే మనకి డిఫాల్ట్ కనెక్టర్స్ అనేకి మనకి భూమిలో 3 ఉంటాయి. ఈ 3 మనకి డిఫాల్ట్ గా ఇస్తాడు. లైసెన్సింగ్ అనేది 3 లైసెన్సింగ్ అనేది భూమివాడు మనకి ఇస్తాడు. ఈ 3 లైసెన్సింగ్ లోనే మనము మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ మై ఫస్ట్ డిస్క్ కనెక్షన్ అనే ఒక కనెక్టర్ ని నేను యూస్ చేశాను. నేను ఈ ఫస్ట్ మై ఫస్ట్ డిస్క్ కనెక్షన్ అనే కనెక్టర్ ని ఎన్ని ప్రాసెస్ల్లో అన్నా నేను యూస్ చేసుకోవచ్చు. నాకు మళ్ళీ అది లైసెన్స్ ఏం అవ్వదు. అర్థమైందా ఈ పాయింట్? సార్ రిపీట్ చేయండి మేడం మళ్ళీ. ఇప్పుడు ఒక డిస్క్ కనెక్టర్ ని నేను యూజ్ చేశాను, ఆ డిస్క్ కనెక్టర్ ని నేను డిప్లాయ్ చేసేసాను, నాకు ఒక లైసెన్స్ ఆ డిస్క్ కనెక్టర్ కన్జ్యూమ్ చేసింది. సో ఇప్పుడు నేను ఆ డిస్క్ కనెక్టర్ ని ఎన్ని ప్రాసెస్లో అన్నా వాడుకోవచ్చు, మళ్ళీ లైసెన్స్ ఏమి కన్జ్యూమ్ చెయ్యదు. రీయూజబుల్ అంటారు, రైట్? రీయూజబుల్ అనమాట. ఇప్పుడు ఈ డేటాబేస్ కనెక్టర్ ని నేను యూజ్ చేశాను, సో ఎన్ని ప్రాసెస్లో అన్నా నేను అది వాడుకోవచ్చు. ఒక్కసారి డిప్లాయ్ అయ్యాము అని అంటే ఆ కనెక్షన్ లైసెన్స్ తీసేసుకుంది. దాన్ని మీరు ఎన్ని విధాలుగా ఎన్ని ప్రాసెస్ల్లో వాడుకున్నా సరే మళ్ళీ ఏమి లైసెన్స్ తీసుకోదు. ఒకసారి డిప్లాయ్ అయిపోయిందంటే 1 లైసెన్స్ అయిపోయింది. సో మెనీ టైమ్స్ ఆ డిస్కనెక్ట్ మనం గెట్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు, గెట్ కాదు, ఓకే. కనెక్టర్ ఎన్నిసార్లు డిప్లాయ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే. ఓకేనా? ఓకే ఇవేమి మేడం, ఇక్కడ చెప్పండి. ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో ఈ రోల్స్ అనేటివి ఉన్నాయి కదా, ఒకసారి ఓపెన్ చేస్తారా జస్ట్? అకౌంట్ ఏదమ్మా? అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉమ్. మీరు ఇంతకుముందు చూపించారు కదా, సపోర్ట్ ఇవి ఇవి ఆ, మనం సెలెక్ట్ చేసుకొని మన రోల్ ఏంటో అని వేరే వాళ్ళు చూడడానికా, లేకపోతే మనకు అసైన్ చేస్తారా ఇది? మీరు ఇప్పుడు ట్రైనింగ్ అకౌంట్ కాబట్టి అడ్మినిస్ట్రేటర్ రోల్ వచ్చింది. మీరు ఓకే. ఏమన్నా ప్రాజెక్ట్ లోకి ఉన్నారనుకోండి, ఆ ఓకే. ప్రాజెక్ట్ లో మీరు ఏం వర్క్ చేయాలనే వాళ్ళ దాని మీద వాళ్ళు మీకు ఆ రోల్ ఇస్తారు. ఓకే, ఆ రోల్ సేమ్ కంటిన్యూ అయిపోతూనే ఉంటాం అంతేనా? మీరు సపోర్ట్ లోకి వెళ్ళారనుకోండి, భూమి సపోర్ట్కి వెళ్ళారనుకోండి, మీకు ఓన్లీ ప్రొడక్షన్ సపోర్ట్ రోజు ఇస్తారు. లేదు మీకు ఏమన్నా ఇష్యూస్ వచ్చాయి మీరు దాన్ని రిజాల్వ్ చేయాలి అనుకోండి, అప్పుడు మీకు యూజర్ రోల్ ఇస్తారు. అంటే మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఓన్లీ MDH మీద వర్క్ చేస్తున్నారు, మిగతా ఏవి అవసరం లేదనుకోండి, మీకు MDM డెవలపర్ రోల్ ఇస్తారు. ఓకే. ఓకే, అలా మారుతూనే ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి. మీరు ఓకే. మీకు అనం అంటే మనం వెళ్ళే ప్రాజెక్ట్ కి ఉన్న రోల్ అదంతే. అదే అదే. ఓకే. మ్మ్. ఓకే మేడం. నెక్స్ట్ ఈ యూజర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇప్పుడు మీరు దేవేందర్ మీ ప్లాట్ఫామ్ ని నేను ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సార్ మీకు ఇలా ఇచ్చారు అనుకోండి, లాస్ట్ నేమ్ మీకు XYZ ఉంది,
ఇన్వాలిడ్, ప్రస్తుతానికి మీకు లేదు ఇంకా. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉన్నదనుకోండి, మీ అకౌంట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీ యాక్సెస్ లేకుండానే నేను మీ అకౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు మెయిల్ అయితే వస్తుంది, కానీ మీరు యాక్సెప్ట్ చేస్తే నేను నా అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాను, మీ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాను. మ్మ్. ఓకే. సో అలా ఇక్కడ ఎంతమంది అకౌంట్స్ కావాలి అనుకున్నా అన్ని అకౌంట్స్ మనం ఇక్కడ ఓపెన్, అంతమందివి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు టీమ్ లీడే ఉన్నాడు అనుకోండి, టీమ్ లీడ్ దగ్గర అందరు అకౌంట్ల యాక్సెస్ ఉంటాయి కదా, అలా అనుకోండి. ఓకేనా? ఓకే. అందరు ఏంటంటున్నారండి? లేదు మేడం, బిఫోర్ మనం అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మేడం, మామూలుగా ఏమైనా చేయాలంటే, ప్రాసెస్ చేయాలంటే. చేయాలండి. మీకు ఓకే. ప్లాట్ఫామ్ యాక్సెస్ వచ్చిన తర్వాత మ్మ్. ఒక రోజు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికే పడుతుంది టైం. ఓకే. 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 సో వీటిని అలా మనము యూజర్ మేనేజ్మెంట్ లో ఎవరెవరు మనం ఎవరెవరిది మనము యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అంత అవసరం లేదు. ఎస్ఎస్ సింగిల్ సైన్ ఆన్ ఆప్షన్స్ ఇవేమంత అవసరం లేదు. నెక్స్ట్ అకౌంట్ లైబ్రరీస్. ఈ అకౌంట్ లైబ్రరీస్ అనేవి ఏంటి అని అంటే జార్ ఫైల్స్ అండి. అంటే ఇప్పుడు కొన్ని యాక్సెస్ చెయ్యాలి అంటే మనకి కొన్ని జార్ ఫైల్స్ అనేవి కావాలి. లెట్స్ సే ఇప్పుడు డేటాబేస్ నే మనము భూమిలోకి తీసుకెళ్ళాలి. డేటాబేస్ అనేది మీ లోకల్లోనే ఉంది, కానీ అదొక సపరేట్ సర్వర్. అవునా? అవునా కాదు? ఎస్ ఎస్ కరెక్ట్. సో భూమికి తెలియాలి కదా ఆ సర్వర్కి వెళ్ళాలి, ఆ సర్వర్ని నేను యాక్సెస్ చెయ్యాలి అనేది మీ భూమి ప్లాట్ఫామ్కి తెలియాలి కదా, అంటే మీ యాటమ్కి తెలియాలి కదా. సో అలా తెలియడం కోసం జార్ ఫైల్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. లైక్ సే ఇప్పుడు డేటాబేస్ మన భూమిలో యాక్సెస్ అవ్వాలి అంటే మన భూమి యాటమ్ని యూజ్ చేసి మన లోకల్ ఉన్న డేటాబేస్ని మనం కాల్ చేయాలి అంటే మనకి యాక్సెస్, జార్ ఫైల్ యాక్సెస్ అనేది ఉండాలి. సో మనకి నెట్లో దొరుకుతాయండి. లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాబేస్ 8.0.29 వర్షన్. చాలా ప్రీమియం వర్షన్స్ కూడా ఉన్నాయి, బట్ అది అలా ఉంచేసాను నేను అంతే. సో ఇప్పుడు ఆ వర్షన్ యొక్క జార్ ఫైల్ నాకు నెట్లో దొరుకుతుంది. మీ వర్షన్ ఏంటి అనేది మీరు అడిగితే వస్తుంది జార్ ఫైల్. ఇప్పుడు ఆ జార్ ఫైల్ని తెచ్చుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి భూమిలో. అప్లోడ్ చేసుకొని దీనికి మనము ఒక ప్రాసెస్ కస్టమ్ లైబ్రరీ అనేది మనకు ఆప్షన్ ఉంటుంది. కస్టమ్ లైబ్రరీలో ఒక కాంపనెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత మనకి అది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మన భూమి మన డేటాబేస్ కనెక్ట్ అవుతాయి. సో అలా భూమి డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి కొన్ని జార్ ఫైల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ జార్ ఫైల్స్ అన్ని ఇప్పుడు దానికే కాదు, ఇప్పుడు వేరే దేనికి చేయాలనుకున్న దాని రిలేటెడ్ జార్ ఫైల్. ఇప్పుడు ఒక ఎక్సెల్ ని రీడ్ చేయాలనుకోండి, మనకి భూమిలో జార్ ఫైల్ కావాలి. ఒక ఎక్సెల్ ని ఆటోమేటిక్ గా రీడ్ చేసలేదు, ఇలా సిఎస్వి కానీ జేసన్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ వీటిని మాత్రమే రీడ్ చేస్తుంది. ఎక్సెల్ రీడ్ చేయాలి అనుకుంటే మళ్ళీ మనకు ఒక జార్ ఫైల్ కావాలి. సో అలా ఏంటేంటైతే జార్ ఫైల్స్ కావాలో అలాంటి జార్ ఫైల్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసుకొని ఆ జార్ ఫైల్స్ ని ఇక్కడ ఫస్ట్ మనం మన లోకల్ నుంచి ఇక్కడికి అప్లోడ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు అప్లోడ్ కొట్టాం అనుకోండి, మనకు చూస్ ఫైల్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మన లోకల్కి ఎలాగో రీడైరెక్ట్ అవుతుంది, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి మనం లోకల్లోకి అప్లోడ్ చేసుకొని ఇంటిగ్రేషన్కి వెళ్ళి కస్టమ్ లైబ్రరీ ఉంది చూసారా, ఇక్కడ మనకు ఒక కాంపనెంట్, న్యూ కాంపనెంట్ అని కొడితే కస్టమ్ లైబ్రరీ వస్తుంది. కస్టమ్ లైబ్రరీ అనే కాంపనెంట్ ఉంటుంది. ఆ కస్టమ్ లైబ్రరీ కాంపనెంట్ లో ఇక్కడ ఏవేవైతే మనం జార్ ఫైల్స్ అక్కడ పెట్టుకున్నామో ఆ జార్ ఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోగానే మనకి ఇక్కడ క్రియేట్ ప్యాకేజ్ కాంపనెంట్ ఇప్పుడు ఉందా, ఇదిగోండి వెంటనే క్రియేట్ ప్యాకేజ్ కాంపనెంట్ వచ్చింది చూసారా. ఇలా మనకి క్రియేట్ ప్యాకేజ్ కాంపనెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. క్రియేట్ ప్యాకేజ్ కాంపనెంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇలా మనం ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేసుకున్నాక మన డేటాబేస్ కి మన ఏమంటారు మన భూమికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అలాంటి జార్ ఫైల్స్ కోసం మనము ఈ కాంపనెంట్ ని వాడతాం. ఏది
అకౌంట్ లైబ్రరీస్ అనేది వాడతాం. కొన్ని కూడా ఉన్నాయా మేడం జార్ ఫైల్స్ అనేటివి ఇన్బిల్ట్ గా సమ్ సిఎస్వి కానీ కొన్ని ఉంటాయి. డేటాబేసెస్ ఎలా కానీ? ఉంటాయంటే మనం యాటమ్ ఇన్స్టాల్ చేయగానే ప్రీబిల్ట్ గా కొన్ని జార్స్ అనేవి లైబ్రరీ. నేను ఎక్కడ ఉంటాను ఒక నిమిషం ఆగని చూపిస్తా. ఉంటా. ఇప్పుడు లిబ్ యూజర్ లిబ్ అని చూసారా, ఇన్ని జార్స్ ఉన్నాయి ఇన్స్టాల్ లైబ్రరీస్ లో. ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేయలేదు, ఆటోమేటిక్ గా ఆటమ్ ఇన్స్టాల్ అయినప్పుడే ఇవన్నీ లిబ్ లో వచ్చేస్తాయి అన్నమాట. రన్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్ లో ఇన్ని జార్స్ రన్ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. ఇవేవి మనం ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకేనా? మేము ప్రతిసారి డేటాబేస్ కనెక్ట్ కావాలంటే దానికి సంబంధించిన జార్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందేనా? ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఒక్కసారి చేసుకుంటే సరే. యూజర్ లిబ్ లో నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను చూసారా, నవంబర్ 16. నవంబర్ 2024. ఓకే. సో అది నాకు ఇంకెప్పటికీ అలానే ఉండిపోతుంది. ఓకే. ఈ లిబ్ అనేవి ఆటోమేటిక్ గా ఎప్పటికప్పుడు అవి ఆటమ్ ని మీరు రీస్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ డేట్ మాడిఫైడ్ చేంజ్ అవుతుంది అనమాట. ఇవి కూడా అంతే, 28న నేను ఒకసారి ఆటమ్ రీస్టార్ట్ చేసి ఉంటాను. సో మనకి ప్రీవియస్ ఎప్పుడు మనం రీస్టార్ట్ చేసామో దాని డేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈవెన్ సిఎస్వి ఎక్స్ఎంఎల్ ఏవి యూజ్ చేసినా కూడా దానికి సంబంధించిన జార్ ఉండాల్సిందేనా? ఆహా, అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఓన్లీ డేటాబేస్కి సంబంధించిన వాటికి కావాలా? డేటాబేస్ కి ఉంటది, కొన్ని ఎక్సెల్స్ రీడ్ చేయాలంటే ఉంటది, పీడిఎఫ్ కి కన్వర్ట్ చేయాలంటే ఉంటది, అలా. ఓకే. మీకు అక్కడ ఎర్రర్ లో తెలిసిపోతుంది. ఎర్రర్లో తెలుస్తుంది కదా అది Error జార్ ఉందా అని. అదే అదే అనుకుంటున్నాను. ఓకే మేడం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు డాక్యుమెంట్ ట్రాకింగ్. నిన్న మనం డిస్కస్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి ఒక 100 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లెట్స్ ఒక 10 డాక్యుమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ 10 డాక్యుమెంట్స్ ఐడిని మనం పెట్టుకోవాలి. మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇలా ఐడెంటిఫైర్ అని మనం యాడ్ చేసుకుంటాం. ఈ ఐడెంటిఫైర్ నేను యాడ్ చేసుకున్నాను, ఒక క్యారెక్టర్ అని ఒక ఐడెంటిఫైర్ ని యాడ్ చేసుకున్నాను. నెంబర్ అవ్వచ్చు, డేట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు.
ఏదో ఒక ఐడెంటిఫైయర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఐడెంటిఫైయర్ని మనం ప్రాసెస్లో ఇచ్చుకోవాలన్నమాట. సో అలా ప్రాసెస్లో ఇచ్చుకుంటే మనకి ట్రాకింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ ట్రాకింగ్ని మనం ఇక్కడ చూడొచ్చు. మేనేజ్ ప్రాసెస్ రిపోర్టింగ్కి వెళ్తే డాక్యుమెంట్స్ అని ఉంటుంది చూసారా, యాడ్ ఫిల్టర్లో ట్రాక్డ్ ఫీల్డ్స్, ఏ ట్రాక్డ్ ఫీల్డ్ కావాలనుకుంటున్నారో నంబర్ని ఇక్కడ కొట్టి ఐడెంటిఫైయర్ ఇప్పుడు నా నెంబర్ కాబట్టి ఐడెంటిఫైయర్ అండ్ ట్రాక్డ్ ఫీల్డ్ ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫీల్డా, మీరు అక్కడ ఇచ్చుకున్న ఫీల్డ్, మనం ఇచ్చుకున్న ఫీల్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఏం లేవు కాబట్టి రావు, అలా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్. అర్థమైందా? అక్కడ మనము చూస్ చేసుకోవాల్సిన ఫీల్డ్స్ మనం సెట్టింగ్స్లో ఇచ్చుకున్నాం కదా, అక్కడ డాక్యుమెంట్ ట్రాకింగ్ అనేది బిల్డ్ ట్యాబ్లో ఫస్ట్ ఒక కనెక్టర్కి ఇచ్చుకుంటాం అనమాట. ఇదే చూస్తే పాత ప్రాసెస్ చూస్తే ఎక్కడ ఉంది ఆ ప్రాసెస్? ఈ ప్రాసెస్ ఆల్రెడీ డిప్లాయ్ అయి ఉంది. మీరు ఆపరేషన్లో ప్రతి కనెక్టర్ యొక్క ఆపరేషన్లో ట్రాకింగ్ అని ఉంటుంది. పెట్టగానే ఐడెంటిఫైయర్ అక్కడ ఇచ్చుకున్నాను చూసారు, ఐడెంటిఫైయర్ గుర్తుందా? కనిపించింది మేడం. ఆ ఐడెంటిఫైయర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఒక వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. సేవ్ అండ్ క్లోజ్ చేయాలి. స్టాటిక్ వాల్యూ అంటే ఏంటి మేడం? స్టాటిక్ అంటే అక్కడికక్కడ మీరు ఒక వాల్యూని క్రియేట్ చేయడం. యాక్చువల్గా అక్కడికక్కడ ఈ వాల్యూని మనం చేంజ్ చేయలేము, ఒక వాల్యూని మనం క్రియేట్ చేయడం. మ్యాక్సిమం స్టాటిక్గా అయితే మనం ఏమి ఇవ్వము, అన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ ద్వారానే, ప్రొఫైల్ ఎలిమెంట్ల ద్వారా కానీ ప్రాసెస్ ప్రాపర్టీల ద్వారా కానీ మనం ఇస్తాం అనమాట. ఏది మనం స్టాటిక్గా ఇవ్వము, ఏదో జస్ట్ మీకు చూపించడానికి నేను చెప్పాను. ఇప్పుడు డిప్లాయ్ చేసేసాం అనుకోండి, ట్రాకింగ్ ఫీల్డ్లో 1 2 3 4 5 అని మనం ఇచ్చామంటే ఈ ఎగ్జిక్యూషన్ ఓపెన్ అవుతుంది అక్కడ. ఈ కనెక్టర్ దగ్గర మనం ఈ ట్రాకింగ్ ఫీల్డ్ ఇచ్చాము అనే పార్ట్ అక్కడ ఓపెన్. సో అట్లా డీబగ్గింగ్ కోసం అనమాట. అది మనం డిప్లాయ్ చేసుకునేటప్పుడు, ఒకటి రన్ చేసుకొని డిప్లాయ్ చేసుకునేటప్పుడు విత్ ట్రాకింగ్ ఫీల్డ్ మనం డిప్లాయ్ చేసుకుంటే ఆ ట్రాకింగ్ ఫీల్డ్ని కూడా ఎలా ఎనేబుల్ చేసాము అనేది మనకి కనిపిస్తుంది. సో కొంచెం ఐడియా వచ్చిందా యూఐ మీద? పర్లేదు మేడం. మిగతా వాళ్ళు కొంచెం మళ్ళీ ఒకసారి కాల్ సెషన్ చూస్తే వీ కెన్ గెట్. అంటే ఫస్ట్ డే మీకు కొంచెం అంతా డిఫరెంట్ గా ఉన్నాయి టెర్మినాలజీ అన్ని. సో ఈ పేజ్ అయితే కొంచెం ఐడియా వచ్చిందా అండి? లైసెన్స్ కానీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎస్ మేడం. మిగతా ఎస్ వాళ్ళు మ్యామ్. అందరికీ వచ్చింది. కొంచెం రోజు చూస్తుంటే కొంచెం యా మనము ఇది ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇలా ఉంటుంది. రేపు ఎల్లుండి నెక్స్ట్ డే మీరు అలా చూసే కొద్దీ ఓకే 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 అనిపిస్తుంది. దేవేందర్, మహేష్, నవాజ్ మీకు ఫైన్ అండి. ఓకే మేడం, నో ప్రాబ్లం. నవాజ్ మీకు కూడా ఈ ట్రైల్ అకౌంట్స్ ఇవి ఎవరు క్రియేట్ చేస్తారు, ఎప్పుడు క్రియేట్ చేస్తారు? మీరు ఫీ పే చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అయినా యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు నాకు priya@vlrtrain.com అనే మెయిల్కి యాక్సెస్ ఎలా అయితే ఇచ్చారో అలాగే మీది mahesh@vlrtrain.com అని ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు. ఆ మెయిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనమే వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. platform.boomi.com అని కొట్టిన తర్వాత మీకు వస్తుంది. సైన్ అప్ ఫర్ ఏ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, ఎస్ మేడం. యా ఇక్కడికి వెళ్ళి ఇలా క్రియేట్ చేసుకోవాలి.
ఓకే. ఇదిగోండి. ఇలా క్రియేట్ చేసుకోవాలి. బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ మీకు సార్ ఇస్తారు. అలా క్రియేట్ చేసుకుంటే ఇది మీ జీమెయిల్కే రౌట్ అవుతుంది. ఇది ట్రయల్ వర్షన్ కదా మేడం, 30 days ఉంటుంది కదా వ్యాలిడిటీ? అదేం ఉండదండి. మనం మరి ఇప్పుడు అది ఎప్పుడో క్రియేట్ చేసుకున్నా. మీరే చూసారుగా November 14 నేను జార్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకున్నా. మరి నాది ఉంది కదా. అంటే మీరు ఇంకా ఓపెన్ చేయకపోతే పోతుందండి. మీరు అవునా మేడం? చేస్తూ ఉంటే కొద్దీ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇది మన ఓన్ ఈమెయిల్ ఐడి ఇచ్చి కూడా క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోలేదు. బిజినెస్ చేసుకోవాలి. ఈమెయిల్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఓన్ ఈమెయిల్ ఓకే. ఐడితో క్రియేట్ అవ్వదు. ఓకే. అంటే బిజినెస్ మెయిల్ ఐడి అంటే ఇన్ ద సెన్స్ కంపెనీలో వర్క్ చేస్తే ఆ మెయిల్ ఐడి ఇవ్వచ్చా? అవును. ఓకే. ఆ ఈమెయిల్ ఐడి ఇస్తే ఎప్పుడైనా ఉంటుందా? మనం అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్ ఓపెన్ చేసినా కూడా? ఉంటది. ఉంటది. అంటే ఆ, మీరు 30 days లో ఓపెన్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అయ్యి ఉండాలి. అవును ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఇప్పుడు మనము ఇచ్చారనుకోండి @VLR.train.com అనే వాళ్ళ దాంట్లో బిజినెస్ ఈమెయిల్ అది. అవును. కానీ ఇప్పుడు నార్మల్ గా బిజినెస్ ఈమెయిల్ ఇచ్చారనుకోండి, మనకి బిజినెస్ అవుట్లుక్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఆ అవుట్లుక్ కి రీడైరెక్ట్ అవుతుంది, కాబట్టి ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ ఈమెయిల్ ని మన జీమెయిల్ కే రీడైరెక్ట్ చేస్తారు. సో ఫైన్. అందుకే మన కోడ్స్ అన్ని కూడా మనకి జీమెయిల్ కి వచ్చేస్తాయి. ఓకే. అది ఓకే. క్రియేట్ చేస్తారు ఆయన. మనము వన్స్ క్లాసెస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఆయన అది క్రియేట్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఓపెన్ చేస్తాం. ఓకే. మీరు ఎంత ఫాస్ట్ గా ఈ ఈమెయిల్ తీసుకుని అంటే ప్లాట్ఫామ్ వన్స్ తీసుకున్నాకే మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుద్దండి. రేపు ఇంకా ఏం లేదు. ఇంకా నా ప్లాట్ఫామ్ మీద నేను చూపిస్తాను. మహా అయితే ఇంకో 2 క్లాసులు అంతే. తర్వాత ఇంకా మీరు చేయవలసింది అంటే చేస్తేనే అర్థం అవుతుంది. ఇంక నేను అట్లా చెప్పుకుంటూ ఉంటే ఏం ఉండదు, అంత అర్థం ఉండదు మీకు. తర్వాత మళ్ళీ అన్ని మర్చిపోతారు. ఎలా చేయాలో కూడా మీకు తెలియదు. ఓకే మేడం, సార్తో మాట్లాడి యాక్సెస్ ఇస్తాను. ఓకే. తీసుకుంటే ఒకరు నాకు ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరు సిస్టమ్ లోంచి కనెక్ట్ అవ్వండి. నాకు ఆటమ్ ఇన్స్టాలేషన్స్ అన్ని నేను మీ దాంట్లోనే చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఓకే. ఇంకోటి మ్యామ్, ఇది మార్నింగ్ 7కి స్టార్ట్ అవ్వచ్చా? లైక్ ఏంటంటే మాకు 8:30కి అంటే నేను డ్రాప్ చేయాలి పిల్లల్ని స్కూల్ దగ్గర. అదే యాక్చువల్గా యా. ట్రై చేస్తానండి. యాక్చువల్గా నేను అనుకుంటున్నాను 7 ముందు 7కే పెట్టాను. నైట్ కాల్స్ లేట్ అయిపోతున్నాయని. అవునవును, అదే అర్థమవుతుంది. లేదంటే 7:30 to 8:15 పెట్టినా పర్వాలేదు. 8:15 వరకు, 7:15 నుంచి 45 8:15. మినిట్స్ అవుతుంది కదా. మరి మీ అందరికి ఓకేనా? ఏంటండి? 45 మినిట్స్ అవుతుంది కదా 8:15 అంటే. అది యా, ఓకే. ప్రాబ్లం